హాయ్ అండి, అందరూ నమస్కారం. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో కొంతమంది గిరిజనులకు రగ్గులు పంపించిండండి. అయితే నాకు తెలిసినంత వరకు నేను సోషల్ మీడియా మొత్తం మీద చూశాను నేను. సరే, పవన్ కళ్యాణ్ గారు రగ్గులు పంపించిండు కదా! ఈ రగ్గుల గురించి ఏదన్నా మీడియాలలో ఏమన్నా వార్తలు వచ్చినాయా లేదా అని చెప్పి చూస్తే, నాకు ఇప్పటివరకు కూడా ఒక వీడియో కూడా కానరాలే. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న కొంతమందిని పంపించి ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు రగ్గులు ఇయ్యంగా వీడియోలు ఏమైనా వచ్చినాయని చెప్పి చూశాను, కానీ నాకు ఎక్కడ కానరాలే. కానీ నాకెక్కడ కానొచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అని ఒక ఛానల్ ఒకటి ఉంటుంది, అది సొంత ఛానల్. అంటే పార్టీకి సంబంధించిన ఛానల్లో పోస్టులు కానొచ్చిందండి. పోస్టులు కానొచ్చిన తర్వాత, అరే ఇప్పుడు ఇదెప్పుడు జరిగిందా, పవన్ కళ్యాణ్ గారు రగ్గులు ఎప్పుడు పంపించారని చెప్పి నేనేం చేశానంటే, ఆ పోస్ట్ చూసిన తర్వాత లోనకి కామెంట్లోకి వెళ్ళి చూశాను. కామెంట్లోకి వెళ్ళి చూసిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ రూపాయి ఇచ్చి ₹100 పబ్లిసిటీ చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక ₹150-200 రగ్గు, దాని ఖరీదు ₹150-200 రగ్గులు ఇచ్చి, అంటే ఒక్కొక్క మన రగ్గు అనమాట, ఇంత పబ్లిసిటీ చేసుకోవటం అవసరమా అని కొంతమంది కామెంట్ పెట్టారనమాట. ఆయన ఒకవేళ పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే అన్ని పిలిచిన ఛానల్సే కాదు, పిలవని ఛానల్స్ కూడా వచ్చి చూపిస్తాయి అన్నమాట. దాంట్లో వచ్చినా కానీ తర్వాత కొన్ని ఛానళ్ళు మంచి చెప్పొచ్చు, లేదా కొన్ని ఛానళ్ళు చెడు చెప్పొచ్చు. కానీ అతను పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు కామెంట్ పెట్టే విధానం చూస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు రగ్గులు పంపిస్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఏదో మామిడికాయలు పంపిస్తాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పంపిస్తాడు, వీళ్ళకేదో అరాకొరా పంపించి దేశం మొత్తం కూడా తెలిసేటట్టుగా ప్రచారం చేసుకుంటాడని చెప్పి ఆ కామెంట్లు పెడతా ఉంటే నాకు వాళ్ళ విచిత్రం అనిపించింది నిజంగా. అసలు కామెంట్ పెట్టిన వాళ్ళు నిజంగా ఇన్ని రోజుల దాకా నిద్రపోయారా, లేకపోతే ఇప్పుడే లేచారా అనేది కూడా నాకు అర్థం కావట్లే. ఎవరైతే పవన్ కళ్యాణ్ దాన ధర్మాల గురించి చెడ్డగా కామెంట్ పెట్టారో వాళ్ళకి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు దాదాపు అతను ఇండస్ట్రీకి వచ్చిన కానుంచే మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో తెలిసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి దాదాపు అతను ఇండస్ట్రీకి వచ్చి మనకు పరిచయం ఇవి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 30 సంవత్సరాలలో అతను దాన ధర్మాలు చేసింది అక్షరాల 100 కోట్ల రూపాయలు. అవన్నీ చెప్పాలంటే నేను చెప్పగలను, కానీ ఈ వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తా. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కానుంచి, అంటే అతను డిప్యూటీ సీఎం అయిన కానుంచి ఇప్పటికు అతను దాన ధర్మాలు చేసింది ప్రజల కోసం. ఎవరైతే ఇబ్బంది పడతా ఉంటారో, ఏ గ్రామంలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారో, అలాగే చదువుకునే పిల్లలతో సహా కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అతను దాన ధర్మాలు చేసింది. ప్రభుత్వం డబ్బులు కాదు, అతని సొంత నిధులు, సినిమాలు చేసి కష్టపడి చెమటొచ్చి సంపాదించిన డబ్బు దాదాపు 8 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయల వరకు ఆయన దాన ధర్మాలు చేసింది. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన కానుంచే. మళ్ళీ ప్రభుత్వం డబ్బులు నేను చెప్పట్లే. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను వరద బీభత్సవాలు వచ్చి చాలామంది ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే, ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లో చాలామంది వరదలకు వాళ్ళ ఆస్తులు కూడా నష్టపోయినప్పుడు, కనీసం వాళ్ళు తినటానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇటు తెలంగాణ ప్రభుత్వం అయినా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ఎన్నో విధాలుగా సాయం చేస్తుంది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం రిలీఫ్ ఫండ్స్కి ఆంధ్రప్రదేశ్కి ₹1 అట్లాగే తెలంగాణ కూడా ₹1 సాయం చేసిండు, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మరొక ₹4 కోట్ల కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు. మరి ఈ విధంగా ట్రోల్స్ చేసే వాళ్ళకి, ఈ విధంగా కామెంట్ చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు రగ్గులే కానొస్తున్నాయా, పవన్ కళ్యాణ్ గారు పంపించిన మామిడికాయలే కానొస్తున్నాయా, పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెప్పులే కానొస్తున్నాయా? అంతేకాకుండా శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన మురళీ నాయక్ జవాన్ చనిపోయినప్పుడు 25 లక్షల రూపాయలు తన సొంత డబ్బు అనేది సాయం చేసిండు. మరి పవన్ కళ్యాణ్ గారు సాయం చేసింది వీళ్ళకి చెప్పులే కానొస్తున్నట్టుంది, మామిడికాయలే కానొస్తున్నట్టుంది, అలాగే రగ్గులే కానొస్తున్నట్టుంది ఈ కామెంట్ పెట్టే వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో అతను డిప్యూటీ సీఎం అయిన కానుంచి కడప జిల్లాలోని కొంతమంది చదువుకునే ప్రభుత్వ పాఠశాల పిల్లలకు 15 నుంచి 20 లక్షల రూపాయలు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద కొంతమంది చదువుకునే పిల్లలకు వాళ్ళకి వండుకోవడానికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో, అంటే మధ్యాహ్న భోజనానికి స్మార్ట్ కిచెన్ కోసం అతను 15 నుంచి 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసిండు. ఈ కామెంట్ పెట్టేటోళ్ళకి, ట్రోల్స్ చేసేటోళ్ళకి ఇవన్నీ కానరావు. పవన్ కళ్యాణ్ గారు సబ్బులు పంపించారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పంపించారు, పవన్ కళ్యాణ్ గారు రగ్గులు పంపించారు, పవన్ కళ్యాణ్ గారు మామిడి కాయలు పంపించారని చెప్పేసి కొంతమంది కామెంట్ పెడుతూ ఉంటారు.
అదే కాకుండా కొన్నిదేళ్ల గ్రామం, ఆ గ్రామానికి సంబంధించిన ఆ గ్రామాన్ని మొత్తం కూడా దత్తత తీసుకొని పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల రూపాయలు అతని సొంత డబ్బులు, అతని కష్టపడ్డ సొమ్ము, ఇవన్నీ ప్రభుత్వం డబ్బులు కావు. ఈ కొనిదెల గ్రామానికి కూడా 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిండు. ఆ ఊరు డెవలప్మెంటే కావచ్చు, లేదా ఆ ఊరిలో ఉన్న ఇబ్బందుల కోసమే కావచ్చు. ఇదే కాకుండా పిఠాపురంలో కొంతమంది చదువుకునే పిల్లలకు, వాళ్ళ చదువుకునే పాఠశాలలకు మంచిగా ఉన్నాయిలే కానీ వాళ్ళు ఆడుకోవడానికి ఏమాత్రం కూడా గ్రౌండ్ వేస్తుంది అనేది ఏమీ లేదట. వాళ్ళ ఆ పాఠశాలలో చదువుకునేటప్పుడు, ఆటల కోసం వాళ్ళు బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమాత్రం కూడా ఒక ప్లేస్ అనేది లేదట ఆడుకోవడానికి. అంటే ఈ పిల్లలు చదువుకొని ఒక 20 నిమిషాల పాటు బయటకు వచ్చి ఆడుకుంటా ఉంటారు. కానీ ఇలా ఆడుకోవడానికి ప్లేస్ లేనప్పుడు ఎదురంగే ఒక పెద్ద ప్లేస్ ఒకటి ఉంటే అతని సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్లేస్ మొత్తం కూడా కొని ఒక గ్రౌండ్ లాగా దాన్ని తయారు చేసి ఆ పాఠశాలకి ఇచ్చేసింది. అదే పిఠాపురంలో ఉన్న కొంతమంది మహిళలకు, ఆ మహిళలకు పట్టు సీర, గాజులు, అలాగే కుంకుమ భరిణి ఈ విధంగా ఆ మహిళలకు ఇచ్చి అతన్ని మంచి హృదయం అనేది చాడుకోండు. ఇవేం కానవు ట్రోల్స్ చేసేటోళ్ళకి, కామెంట్ పెట్టేటోళ్ళకి. వాళ్ళకి కేవలం కానొచ్చేది ఏంటంటే, ఇదిగో పవన్ కళ్యాణ్ గారు రగ్గులు పంపించారు, పవన్ కళ్యాణ్ గారు మామిడికాయలు పంపించారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పంపించారు. ఇవే కానొస్తాయి తప్ప లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మాత్రం ఇలా ఏం కానవు. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా ఉన్నాయి. నేను కేవలం చెప్పేది ఏంటంటే ఎలుగులోకి వచ్చినవి మాత్రమే. ఇప్పుడు చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ గారు 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయల రగ్గులే ఇచ్చిందా? ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు కేవలం రగ్గులు మాత్రమే ఇచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు కేవలం మామిడికాయలు మాత్రమే ఇచ్చిందా? చెప్పులు మాత్రమే ఇచ్చిందా? అంటే కొంతమంది నాయకులు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. కనీసం అక్కడ కాకి వాలిందంటే దాన్ని ఎంగిలి చేతం కూడా కొంతమంది లేపే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఎంగిలి చేతం లేపితే ఈ ఏళ్లకు అతికిన అన్నం ఒకవేళ రాలిపోతే ఆ కాకి ఒకవేళ ఏరుకొని తింటదేమో అని చెప్పేసి వాళ్ళ బాధ. మరి అసంటి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మాట్లాడరు. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసినా తప్పే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేసినా తప్పే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా తప్పే, పవన్ కళ్యాణ్ గారు రగ్గులు పంచినా తప్పే, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఇచ్చినా తప్పే, పవన్ కళ్యాణ్ గారు సబ్బులు పంపించినా తప్పే, పవన్ కళ్యాణ్ గారు ఆడపడుచుల కోసం పట్టు చీరలు, కుంకుమ భరిణులు ఇచ్చినా తప్పే. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడన్నా ఏదన్నా వీడియోలలో చెడ్డగా కామెంట్ ఏమన్నా రాకుండా ఉంటుందా అని చెప్పేసి నేను ఒకసారి ఆ కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూస్తూ ఉంటా. కానీ ఈ ట్రోల్ చేసేటోళ్ళు, ఈ కామెంట్ పెట్టేటోళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, పవన్ కళ్యాణ్ గారు అలా అంటే తమ్మినేల్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తమ్మినేల్ కానొస్తూ ఉంటుందో వెంటనే ఏం చేస్తారంటే ఆ వీడియో ఓపెన్ చేసి ముందాల ఆ వీడియో అనేది చూస్తారో నాకైతే తెలియదు, కానీ ముందాల కామెంట్ బాక్స్లోకి వెళ్ళి వీళ్ళు చెడ్డగా కామెంట్ పెట్టేస్తారు. మరి ఏ ఒక్కరోజు కూడా ఎవరికి కూడా రూపాయి సాయం చేయని వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. కనీసం వాళ్ళ గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ఇది తప్పు 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 అని, కానీ ఈ విధంగా చెడ్డగా కామెంట్ పెట్టి ట్రోల్స్ చేసి పవన్ కళ్యాణ్ గారిని దిగజారుద్దామని చెప్పి ప్రయత్నం చేసినా కానీ వీళ్ళ ప్రయత్నాలు కూడా ఎప్పుడు కూడా ఉడకవు. కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎన్ని కామెంట్ పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజుకా రోజు ఇంకా అతను ఎదుగుతున్నాడే కానీ అతను ఎప్పుడు కూడా వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు ట్రోల్స్ చేసినంత మాత్రాన, వీళ్ళు చెడ్డగా కామెంట్ పెట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు అతని ప్రతిష్ట అనేది దిగదారట్లేదు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.